రామారావు లేకపోయినట్టు ఇవాళ చెప్తా ఉన్నా. వినండి సార్, వినాలా మీ ప్రశ్న నాకు చాలా మంచి ప్రశ్న అని చెప్పాను కదా, నాకు సమాధానం చెప్పే అవకాశం, మంచి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వండి. కాబట్టి అది ఎల్కే అద్వానీ గారు ఏ సందర్భంలో ఆయన రాజకీయ విరమణ తీసుకున్నారనేసి అంటే 90 at the age of 90 అండి. ఆయన ఏమి 60 సంవత్సరాలు అప్పుడేమి రాజకీయాల నుండి వెనకబడలేదు, లేదా ఆయనకు వెనక్కి తోశారని భావన. అంటే ఏదో వచ్చినటువంటి గాసిప్స్ ఆధారంగా మీరు కూడా మాట్లాడకూడదు, నేను కూడా చెప్పగలం. ఈ దేశానికి ఉప ప్రధాని చేసింది భారతీయ జనతా పార్టీ అద్వానీ గారికి, ఈ దేశానికి ప్రధాని వాజ్పేయి గారిని ప్రధాని చేసింది ఎల్కే అద్వానీ గారు. ఇది మా తాలూకా కాన్సెప్ట్. ఎలా ఉంటుంది అంటే పార్టీయే ప్రైమ్, వ్యక్తులు కాదు మా దగ్గర. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ పార్టీ వ్యవహారాల్లో ఆయన ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం. ఏదైతే నడ్డా గారు ఉన్నారో నడ్డా గారి ఆధారంగానే పార్టీ నడుస్తుంది. ఇది డిఫరెంట్. నేను చెప్పేది, నేను అందువలన చెప్పా, ప్రాంతీయ పార్టీల్లో మీకు ఎందుకు తగిలిందో నాకు అర్థం అవట్లేదు, కానీ ఇది తగిలితే మళ్ళీ శ్రీనివాస్ చౌదరి గారికి కూడా తగులుతుంది. ఆయన నరేంద్ర మోడీ గారి వల్లే గెలిచారు కదా, మరి 100 మంది ఎంపీలు ఎందుకు మారుస్తున్నారు అంటున్నా. నరేంద్ర మోడీ ఒక్క విషయం అండి, నరేంద్ర మోడీ గారి వల్లే గెలిచామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చెప్పదు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా చెప్పారా మీకు? చెప్తున్నారు కదా, నరేంద్ర మోడీ గారు మా నాయకుడు అని చెప్తాంటే, నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా నా వల్లనే గెలిచారు మీ ఎంపీలు అని చెప్పి, మా ఎంపీలందరూ 303 మంది ఎంపీలు నా వల్ల గెలిచారని ఎక్కడైనా ప్రకటించారా చెప్పండి? మేము నాయకుడిగా ఆయన్ని ప్రకటించుకుంటాం. దట్ ఈస్ అవర్ సిస్టమ్. చాలా తేడా ఉంటుంది అండి. ఒక మాట హనుమంత్ రెడ్డి గారు చాలా తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడే ముఖ్యమంత్రి అభ్యర్థి. కాబట్టి నా గెలుపు లేకపోతే డెసిషన్ తీసుకునేది ఆయనే, ఇచ్చేది ఆయనే. ఇక్కడ అట్లా ఉండదు. దాంట్లో జాతీయ పార్టీలు ఏమైనా కాంగ్రెస్ అయినా జాతీయ పార్టీలో డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. అక్కడ ప్రభుత్వం వేరు, పార్టీ వేరుగా ఉంటాయి. అంటే ప్రభుత్వపు పరిపాలన కూడా పార్టీ మీద ఇంప్రెషన్ ఉంటుంది, కానీ పార్టీ గెలిచిన చోట్ల ప్రభుత్వం రాని కూడా ఉంటుంటాయి. కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అక్కడ ఆస్పెక్ట్. రైట్, ఇక్కడ మొత్తం రాజకీయం పక్కెళ్ళిపోతుంది, టాపిక్ పక్కెళ్ళిపోతుంది. దుగ్గరాజు గారు, ఇక్కడ కార్పొరేట్, వాస్తవంగా మనం ఏంటంటే కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఇట్లాగా ఒక సాధారణ అంటే ఇంటి డాక్టర్ల దగ్గర నుంచి మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఇళ్ల దగ్గర ఉన్న పంతులు గారి స్కూల్ దగ్గర నుంచి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళాం. వీటన్నిటి పుట్టించింది రాజకీయ నాయకులు. చివరికి ఆ రాజకీయ నాయకులు కార్పొరేట్ సంస్థలు నడుపుతున్నారు. చివరికి అట్లాంటి కార్పొరేట్ సంస్థ ఇచ్చిన రిపోర్టులతోనే ఇళ్ళకి వెళ్తున్నారు, ఆగ్రహిస్తున్నారు. ఎలా చూడాలి అసలు దీన్ని? దుగ్గరాజు గారు, మీ ఆడియో మీట్లో చూడండి ఒకసారి. ముందే అనుకున్నాం కదా.